హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిరూస్ వ్లాగ్స్. ఈరోజు మనం ముస్లిం చికెన్ బిర్యానీ దాని కాంబినేషన్తో చికెన్ కర్రీ ఎలా చేసుకోవాలో ఒకసారి చూద్దాము. ముందుగా మనము చికెన్ స్టాక్ అనేది రెడీ చేసుకున్నాము. ఒక పెద్ద బౌల్ తీసుకొని 2 లీటర్స్ వాటర్ పోసుకోండి. 2 టేబుల్ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్, బిర్యానీ మసాలాలు అన్నీ వేసుకోండి. ఒక మీడియం సైజ్ ఆనియన్ కూడా కట్ చేసి వేసుకోండి. అందులో 4 వెల్లుల్లిపాయలు, లెమన్ అరచెక్క, పచ్చిమిర్చి 4 వేసుకోండి, కరివేపాకు, పుదీనా 50 గ్రామ్స్, చికెన్ పీసెస్ 1 kg వేసుకోండి. చికెన్ నేను ఇక్కడ థై పీసెస్ తీసుకున్నాను, వింగ్స్ తీసుకున్నాను. పసుపు 1/2 టేబుల్ స్పూను, కారం 2 టేబుల్ స్పూన్లు వేసుకోండి. జీలకర్ర పొడి 1/2 టేబుల్ స్పూను, పెప్పర్ 1/2 టేబుల్ స్పూన్ వేసుకోండి. సాల్ట్ తగినంత, ఆయిల్ 3 టేబుల్ స్పూన్లు వేసుకోండి. సో ఇలా వేసుకొని 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని దీన్ని మూత పెట్టేసుకోవాలి. ఇది వచ్చేసి మనకి ఈ స్టాక్ వచ్చి 2 లీటర్స్ వాటర్ వేసాం కాబట్టి అది 1 లీటర్ వాటర్ వచ్చేదాకా పూర్తిగా ఉడికించుకోవాలన్నమాట. సో చూడండి, ఇలా మంచిగా బాగా బాయిల్ అయిపోయింది. బాయిల్ అయిన తర్వాత చికెన్ పీసెస్ మాత్రం మనం ఇప్పుడు 1 by 1 తీసుకొని పక్కకు ఉంచుకోవాలి. సో ఇలా 1 by 1 పీసెస్ తీసేసుకోవాలి. సో తీసుకున్న తర్వాత ఈ స్టాక్ కూడా మనం పక్కన పెట్టుకోవాలి. సో ఇప్పుడు మనం రైస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. గీ 2 టేబుల్ స్పూన్లు వేసుకోండి, ఆయిల్ 2 టేబుల్ స్పూన్లు, రైస్ బాస్మతి రైస్ నేను ఇక్కడ 4 కప్స్ తీసుకున్నాను. సో ఒక్కసారి కలుపుకోండి. ఇది చికెన్ స్టాక్ 4 కప్స్ రైస్కి 6 కప్స్ చికెన్ స్టాక్ వేసుకుంటున్నాం. ఇక్కడ వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోండి. సో ఇలా కలుపుకున్న తర్వాత ఉప్పు చూసి వేసుకోండి, తగినంత వేసుకొని ఇది మూత పెట్టేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకున్న తర్వాత ఆయిల్ ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ 5 టేబుల్ స్పూన్లు వేసుకోండి. ఒక బిగ్ సైజ్ ఆనియన్ బాగా ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. సో చూడండి, మొత్తం బాగా వేగిపోయాయి. ఇవి తీసి సపరేట్గా ఉంచుకోండి. ఇప్పుడు అదే ఆయిల్లో ఉడికించి తీసుకున్న చికెన్ పీసెస్ మొత్తం ఉప్పు కారం పట్టించుకున్నాము, ఇవి తీసి ఫ్రై చేసుకోవాలి. సో ఇప్పుడు 1 by 1 మనం ఇది ఫ్లిప్ చేసుకోవాలన్నమాట. చూడండి, ఒక సైడు ఫ్రై అయిపోయింది, ఇంకో సైడ్కి ఫ్లిప్ చేసుకోవాలి. ఫ్లిప్ చేసుకొని ఇది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై అవ్వాలన్నమాట మనకి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. చూడండి, 1 by 1 తిప్పుకున్నాము. సో ఇప్పుడు మనకి ఇక్కడ చూడండి బాగా కలర్ఫుల్గా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మనకి బిర్యానీ రైస్ కూడా రెడీ అయిపోయింది అన్నమాట, చికెన్ స్టాక్తో చేసుకున్నది. ఇప్పుడు మనము రెడీ చేసుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ చూడండి ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న చికెన్ పీసెస్ 1 by 1 వేసేసుకోవాలి. చూడండి బాగా చక్కగా రెడీ అయింది, మనకు కలర్ఫుల్గా ఉందన్నమాట బిర్యానీ. సో 1 by 1 పెట్టేసుకున్నాము. ఇప్పుడు లాస్ట్లో కొత్తిమీర కొంచెం జల్లుకోండి. సో ఇప్పుడు మనకి చికెన్ బిర్యానీ అనేది రెడీ అయిపోయింది. సో ఇప్పుడు మనము కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ఆయిల్ 2 టేబుల్ స్పూన్లు వేసుకోండి, పసుపు కొంచెం, పొటాటో, ఇక్కడ మనం పొటాటో చికెన్ కాంబినేషన్తో గ్రేవీ చేసుకుంటున్నాము. ఒక పొటాటో తీసుకొని కట్ చేసుకొని ఇది ఆయిల్లోనే ఫ్రై అవ్వాలన్నమాట. చూడండి, సో ఇలా ఫ్రై అవ్వాలి. ఇది ఫ్రై అయిన తర్వాత ఇది ఒక బౌల్లో తీసేసుకోండి.
సో మొత్తం తీసేసుకున్నాము. ఇప్పుడు అదే ఆయిల్లో జీలకర్ర 1/2 టేబుల్ స్పూన్ వేసుకోండి. ఇది కొంచెం కలుపుకోండి. ఫ్రై అయిన తర్వాత మసాలా స్పైసెస్, ఒక ఇలాచి, ఒక బిర్యానీ ఆకు, లవంగాలు ఒక 3 వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఒకసారి. ఇది కొంచెం ఫ్రై అవుతుంది. ఫ్రై అయిన తర్వాత కరివేపాకు వేసుకోండి. పచ్చిమిర్చి 3, ఆనియన్ ఒక మీడియం సైజ్ తీసి వేసుకోండి. సో ఇది కొంచెం ఫ్రై అవ్వాలి. సో ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టేబుల్ స్పూన్ వేసుకోండి. ఇది పచ్చివాసన పోయేదాకా వేపుకోవాలి. సో అయిపోయింది. టమాటా ఒక మీడియం సైజ్ తీసుకొని ఇది కూడా కొంచెం మగ్గనియండి. ఉప్పు తగినంత వేసుకోండి. సో ఇది కొంచెం మగ్గాలి. చూడండి బాగా ఫ్రై అయిపోయింది. చికెన్ 1/2 కేజీ తీసుకుంటున్నాం ఇక్కడ. సో ఈ చికెన్ మొత్తం కలిసేలాగా మొత్తం కలుపుకోండి. ఇలా వాటర్ వచ్చేదాకా ఉడికించుకున్న తర్వాత కారం ఒక టేబుల్ స్పూను, ధనియాల పొడి ఒక టేబుల్ స్పూను, సాల్ట్ తగినంత, జీలకర్ర పొడి 1/2 టేబుల్ స్పూన్ వేసుకొని మొత్తం కలిసేలాగా కలుపుకోండి. సో చూడండి ఇలా మొత్తం కలుపుకొని కొంచెం ఉడికిన తర్వాత చిల్లీ సాస్, ఏ బ్రాండ్ అయినా చిల్లీ సాస్ 1/2 టేబుల్ స్పూన్ వేసుకోండి. టొమాటో సాస్ 1/2 టేబుల్ స్పూన్ వేసుకొని మళ్ళీ మొత్తం కలిసేలా కలుపుకొని ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న పొటాటో పీసెస్ ఇందులో వేసుకోండి. సో మొత్తం ఒకసారి కలపండి. సో కలిపిన తర్వాత కోకోనట్ కారా క్రీమ్ వేసుకుంటున్నాం ఇక్కడ. మీరు ఇంట్లో ఫ్రెష్ అయినా తీసుకొని కోకోనట్ మిల్క్ వేసుకోవచ్చు. 1 టేబుల్ స్పూన్ వేసుకోండి ఇది. సో ఇది మళ్ళీ కూడా ఒకసారి కలపాలి. 1 కప్పు వాటర్ యాడ్ చేసుకోవాలి అదేలాగా, ఎందుకంటే ముక్క బాగా ఉడకాలి కాబట్టి 1 కప్పు వాటర్ యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని మళ్ళీ మొత్తం కలుపుకోవాలి. సో కొంచెం అలా ఉడకాలన్నమాట. సో చూడండి ఇప్పుడు గ్రేవీ లాగా తయారైంది మనకి. ఇప్పుడు లాస్ట్లో కొత్తిమీర చల్లుకొని సర్వ్ చేసుకోండి. చూడండి ఎంత బాగా కలర్ఫుల్గా చక్కగా పొటాటో విత్ చికెన్ గ్రేవీ బాగా రెడీ అయింది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.